దేశంలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఓటరు జాబితాల సవరణలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందని, ఓటర్లు గానీ విపక్షం గానీ సంతృప్తి వ్యక్తం చేయటం లేదని కాంగ్రెస్ పేర్కొంది. బీహార్లో ఒక్క ఓటర్ను చేర్చకపోగా 65 లక్షల ఓట్లను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఎస్ఐఆర్ ద్వారా బీహార్ను ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయోగశాలగా మార్చారని ఆరోపించారు. ఓటర్ల సవరణతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం జరిగినా ప్రజాస్వామ్యయుతంగా అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. కేంద్రం దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని సమాజ్వాదీ పార్టీ మండిపడింది. అటు సిపిఎం మాత్రం భిన్నంగా స్పందించింది. ఎస్ఐఆర్ని అనుసరించి పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాను పారదర్శకంగా ప్రచురించాలని డిమాండ్ చేసింది. కానీ కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం దురుద్దేశాలతోనే రాష్ట్రంలో ఎస్ఐఆర్ను త్వరగా అమలు చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించింది. ఎస్ఐఆర్పై నవంబర్ 2న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఓటు హక్కు కోల్పోవటాన్ని వ్యతిరేకిస్తామని, ఓట్ల దొంగతనాన్ని తాము ఓడిస్తామని అన్నారు.